హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ పేరు శివతత్వాలు. శివయ్య గదిలో కనిపించలేదు. అనుపమ ముఖంలో అనుమానం. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అని. ఏసీ నడుస్తూనే ఉంది. రెస్ట్ రూమ్లో కూడా అతను లేడు. ఇప్పటి వరకు అతను బ్రేక్ఫాస్ట్ చేయలేదు. తాతతో కలిసి చేయడానికి శివయ్యను తీసుకువెళ్ళడానికి వచ్చింది. అప్పుడు 9 గంటలు అయ్యింది. తాత జయదేవ్. ఆయనకు వేళ ప్రకారం మందులు తీసుకోవాలి. డైనింగ్ టేబుల్ దగ్గర జయదేవ్ కూర్చొని ఉన్నాడు. అతని ముందు రకరకాల పదార్థాలు ఉన్నాయి. జావలు వంటివి కూడా ఉన్నాయి. శివయ్య గదిలో లేడు గ్రాండ్ పా అంది అనుపమ నిరాశగా. చిన్నగా తలాడించాడు జయదేవ్. మీరు బ్రేక్ఫాస్ట్ తీసుకోండి, టాబ్లెట్లు వేసుకోవాలి కదా. నేను శివయ్య కలిసి టిఫిన్ చేస్తాం. అయినా శివయ్య ఓ మాట చెప్పి వెళ్ళవచ్చు. టిఫిన్ చేశాక ఎక్కడైనా తిరగవచ్చు కదా అని అంది అనుపమ. అప్పటికి జయదేవు మాట్లాడలేదు. ఇంతలో వంట మనిషి నాయర్ వచ్చి జయదేవ్కి ఏం కావాలో తెలుసు కాబట్టి వడ్డిస్తున్నాడు. అనుపమ అక్కడి నుంచి బయటకు వెళ్తుంటే అన్నాడు జయదేవ్, ఎవరికి ఆకలైనప్పుడు వారు తింటారు. నువ్వు బ్రేక్ఫాస్ట్ తీసుకో అని. అందుకు అనుపమ, గ్రాండ్పా, శివయ్య మనకి అతిథి. అతను తినకుండా మనం భోజనం చేస్తే బాగుండదు. మీరంటే డయాబెటిక్ పేషెంటు, తప్పదు కదా అని అంటూ వెళ్ళిపోయింది. జయదేవ్కి చెందిన ఫామ్ హౌస్ అది. కొన్ని 10 ఎకరాల్లో ఉంటుంది. అందులోనూ చుట్టూ కొండలు, రకరకాల వృక్షాలు, ప్రకృతి అందాలన్నీ అక్కడ కొలువు తీరాయా అన్నట్లు ఉంటుంది. రకరకాల పంటలు పండిస్తుంటారు అక్కడ. వారు ఎరువులు వాడరు. అక్కడ చిన్న జలపాతం ఉంది. అక్కడ పనిచేసేవారికి చిన్న చిన్న క్వార్టర్స్ కట్టించారు. 2 గెస్ట్ హౌస్లు కట్టించారు. అవి చాలా ఖరీదుగాను ఆధునికంగాను ఉంటాయి. అక్కడ లేనిది అంటూ లేదు. అవసరం అనుకుంటే గంటలో హెలికాప్టర్లో ఏదైనా వచ్చేస్తుంది. జయదేవ్ పెద్ద ఇండస్ట్రియలిస్ట్. అతనికంటూ ఓ సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నాడు. అతనికి ఓ అబ్బాయి, అమ్మాయి. అవన్నీ ఇద్దరూ చూసుకుంటున్నారు. జయదేవ్ భార్య చనిపోయాక అతను మానసికంగా సర్వం కోల్పోయినట్లుగా బాధపడ్డాడు. అప్పటి వరకు ఎన్ని దేశాలు తిరిగాడో అతనికే గుర్తులేదు. ఇంటికి రాగానే చిరునవ్వుతో స్వాగతం చెప్పేది. తను చదువుకున్న మొదటి నుండి హోమ్ మేకర్గానే ఉంది. వ్యాపార కార్యకలాపాల్లో తలదూర్చడం ఆమెకు ఇష్టం లేదు. జయదేవ్ కూడా అందుకు అభ్యంతరం చెప్పలేదు. జయదేవ్ కూతురు మహిత, ఆమె కూతురు అనుపమ, కొడుకు రవికాంత్. అతనికి 2 అబ్బాయిలు. అందరూ చదువుకుంటున్నారు. ఆ తర్వాత జయదేవ్ లెగాస్ని ముందుకు తీసుకుపోవడానికి సిద్ధమవుతున్నారు. అనుపమ ఒక్కతే మనవరాలు. తను మొదటి నుండి భిన్నంగా పెరిగింది. అనుపమకి ఈస్థెటిక్స్ అంటే ప్రాణం, కళలు అంటే ఇష్టం, సంగీతం అంటే ఇంకా చెప్పడానికి లేదు. తను డాక్టరో ఇంజనీరో కావాలనుకోలేదు. ఇదేంటి నానా, అను ఇలా తయారవుతుంది అంది ఓసారి మహిత. అందుకు జయదేవ్ గారు, ప్రముఖుల పిల్లలందరూ వారసత్వంగా వచ్చిన చెప్పుల్లో కాళ్ళు దూర్చాలనుకోరు. ఎవరి ప్రపంచం వారికి ఉంటుంది. నువ్వు ఎప్పుడన్నా కాశీ వెళ్ళి చూడు. అక్కడ సన్యాసులు కనిపిస్తారు. వారందరూ సామాన్యులు కాదు. అందులో సెలబ్రిటీల సంతానం ఉంటుంది. అనుని తన ఇష్టం వచ్చినట్లు పెరగని, అందరూ వ్యాపారంలోకి రావాలని లేదు కదా అని అన్నాడు.
అప్పటిదాకా అను విన్న పాటలు వేరు. ఆ మధ్య మిత్రబృందంతో కలిసి మారుమూల గ్రామాలకు వెళ్ళింది. అక్కడ శివయ్య కనిపించాడు. అతను ఎవరికీ తెలియదు. ఓ చెట్టు కింద కూర్చొని తత్వాలు పాడుకుంటున్నాడు. అది అను వాళ్ళు గమనించారు. అతని చుట్టూ చేరిపోయారు. నీకు వచ్చిన పాటలు పాడు, మేం రికార్డ్ చేసుకుంటాం అన్నారు. అందుకు శివయ్య, అవేం పాటలమ్మా, నావి లల్లాయి పదాలు అని అన్నాడు శివయ్య. ఏ పదాలైనా కావచ్చు, మాకు కావాలి అంది అనుపమ అతనితో. అంతకుముందు గ్రామీణులు పాడించుకునేవారు. అతను ఓ పని అంటూ చేయడు. కడుపు నింపుకోవడానికి పని చేస్తాడు. అతని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. నాకు అమ్మ అయ్యలెవ్వరో తెలియదు. మాది ఏ ఊరో కూడా తెలియదు. నన్ను ఓ బైరాగి పెంచాడు. అతని వెంట నేను ఊళ్ళు తిరిగాను. తను బిచ్చం అడిగేవాడు. నన్ను వెంటేసుకుని తిరిగేవాడు. తను అడుక్కున్న దాంట్లో నాకు సగం పెట్టేవాడు. కానీ బైరాగికి గంజాయి ఎలా వచ్చేదో తెలియదు. అతని చేతిలో తంబూరా ఉండేది. గంజాయి తాగుతూ తత్వాలు పాడేవాడు. అవన్నీ నాకు వచ్చాయి అని చెప్పాడు. అందుకు వీళ్ళు, అంటే నువ్వు చదువుకోలేదా అని అడిగారు. అందుకతను, ఊరూరా తిరిగేవారికి చదువెట్టా అబ్బుతుందమ్మా, నాకు సంతకం చేయటం కూడా రాదు. ఇలాంటి మాటలు కూడా మీలాంటి వారిని చూసి నేర్చుకున్నా. నన్ను పెంచిన బైరాగి చచ్చిపోయాడు. అప్పటి నుండి దేశాలు పట్టి తిరుగుతున్నా అన్నాడు శివయ్య. మనుషులు అన్నాక ఎక్కడో చోట కుదురుగా ఉండాలి కదా. ఇలా ఎంతకాలం? నీకంటూ పెళ్ళి, పిల్లలు, ఓ ఇల్లు ఇవేమీ వద్దా శివయ్య అని అడిగింది. వానలు కురుస్తాయి, ఎండలు మండుతాయి, చలి వణికిస్తుంది. ఈ చెట్టు వాటి నుండి కాపాడుతుందా అని అడిగాడు శివయ్య. అందుకు అనుపమ వాళ్ళు, నువ్వు కూడా బిచ్చం అడుక్కుంటున్నావా అంటూ రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. అప్పుడు అతను తన భుజం మీద ఉన్న గొంగళి చూపించాడు. శివయ్య, నాకంటూ ఇది ఉంది. వానలు కురిసినప్పుడు ఎక్కడో తలదాచుకుంటాను. నేను అడుక్కోవడం మానేశాను. దున్నపోతులా ఉన్నావు, పని చేసుకొని బతకలేవా అని తిట్టారు. అది కూడా నిజమే కదా. ఆకలైనప్పుడు ఏ మహారాజుల చేలలోనో పండే దోసకాయలు తినేవాడిని. అది తప్పే. అందుకని పనులు చేయటం మొదలుపెట్టాను. అది కూడా తిండికి సరిపోయేంత వరకు అని అంటూ ఆగాడు. అందరూ శివయ్య కేసి ఉత్కంఠంతో చూస్తున్నారు. ఆయన లోకం పట్టుకు తిరిగే వాళ్ళకి పిల్లనెవరిస్తారు? ఇచ్చినా నాకు పెండ్లి అవసరమా? నాలాంటి వాళ్ళని ఇంకొకరిని పుట్టించనా? ఈ బతుకు ఇట్ట ముగిసిపోవాల్సిందే అని అన్నాడు. ఆ తర్వాత అతను పాటలు పాడాడు. వాటిని రికార్డ్ చేస్తున్నారు. ఆడియో మాత్రమే కాదు, వీడియో కూడా. ఇవన్నీ నువ్వు రాసిన పాటలేనా అని అడిగారు. అందుకతను, ఎట్టా అవుతాయి? ఇవన్నీ పల్లె పదాలు. పొలం పనులప్పుడు, బరువులు ఎత్తేటప్పుడు శ్రమని మరిచిపోవటానికి పాడుకునే పాటలు. ఇవి రాసిందెవరు? ఎవరికి తెలుసు? అట్టాని ఊరి నుండి ఊరికి, దేశం నుండి దేశానికి గాలి మోసుకు వస్తుంది కదా. గాలి ఉండేది, మబ్బు ఉండేది, పిట్టలు ఉండేది, చెట్టు ఉండేది. అందుకేనమ్మా రాళ్ళు పాటలు పాడతాయి, పశువులు అంబా అంటాయి. అన్నీ పాటలే. ఇవన్నీ నాయే అనుకుంటే ఎంత తప్పు. ఈ లోకం ఏది ఎవడి సొంతమో కాదు అని అన్నాడు. అది నిజమేలే. సినిమా వాళ్ళు ఇలాంటి పాటలన్నీ తీసుకొని వాటిలో సొంత మాటలు పెట్టి లక్షలకు లక్షలు సంపాదిస్తున్నారు అని అన్నారు. మంచిదే కదమ్మా. ఒకరు బాగుపడితే మనం సంతోషపడాలి. ముందు ఇలాంటివన్నీ బతికున్నందుకు మరింత సంతోషం.
అన్నాడు. ఆ తర్వాత వాళ్ళు మొత్తం నీకెన్ని పాటలొచ్చు అని అడిగింది అనుపమ. అందుకతను నేను లెక్క పెట్టలేదమ్మా, అయినా నాకు లెక్కలు అంతగా రావు అన్నాడు. అందుకు అనుపమ నువ్వు మా ఊరొస్తావా అని అడిగింది. ఎందుకమ్మా అని అన్నాడు అతను. నీకు వచ్చిన పాటలన్నీ పాడాలి, వాటిని ఈ ప్రపంచానికి పరిచయం చేయాలి. నీలాంటి వారితో ఈ జానపదాలు అంతం కాకూడదు. అక్కడ నీకు ఉండడానికి తినడానికి ఏ లోటు ఉండదు అంది ఆమె. అందుకు అతను ఇప్పుడు మాత్రం నాకు లోటేముందమ్మా అనేసి అన్నాడు. నీకు లేదు, మాకు ఉంది. నీలాంటి మహాగాయకుడు ఇలా చెట్ల కింద పుట్టల కింద ఉండటం కాదు అంది ఆమె. అమ్మాయి, అట్లాంటి పెద్ద మాటలు ఎందుకు? అమ్మ బిడ్డకు పాలిచ్చి పెంచుతుంది. అట్టాగే మన తరతరాల వాళ్ళు మనకి పదాలనిచ్చారు, తత్వాలనిచ్చారు, పాటలనిచ్చారు. మనం ఎక్కడ ఉన్నామన్నది కాదు, ఎవరు ఏది కోరుకుంటే దానికోసం పరుగులు తీస్తారు. నేను సంతోషంగా ఉన్నాను కదమ్మా అన్నాడు శివయ్య. అందుకు అనుపమ అంటే మాతో రానంటున్నావా శివయ్య అని అడిగింది. అందుకు శివయ్య మాట్లాడలేదు. అప్పుడు అనుపమ నేను స్వార్థం కోసం నిన్ను రమ్మనడం లేదు. ఇలాంటి సజీవమైన పాటల్ని అందరికీ పరిచయం చేయాలి. నిన్ను మా దగ్గరే ఉండిపో అనడం లేదు. నీలో ఉన్న పాటలన్నీ పాడాలి. నీకు ఎప్పుడు వెళ్ళాలి అనిపిస్తే అప్పుడు నాకు చెప్పు, గౌరవంగా పంపిస్తాను అని అంది అనుపమ. శివయ్య ఇంకా ఆలోచిస్తున్నాడు. అది గమనించిన అనుపమ నిన్ను నగరానికి తీసుకెళ్లడం లేదు. మా తాతగారికి ఫామ్ హౌస్ ఉంది. అక్కడంతా అడవులు ఉన్నట్లే ఉంటుంది. చుట్టూ కొండలుంటాయి. అక్కడ వ్యవసాయం చేస్తుంటారు. నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పింది. అందుకు శివయ్య తల ఊపాడు. జయదేవ్కి శివయ్యని పరిచయం చేసింది. అప్పటికప్పుడు అన్ని ఏర్పాట్లు చేసింది. శివయ్య పాటలను రికార్డ్ చేయడానికి ప్రత్యేకంగా తర్ఫీదు పొందిన వ్యక్తులు వచ్చారు. వారికి అన్నీ ముందే చెప్పింది. శివయ్యకు సాంకేతికపరమైన అంశాలు తెలియవు. అతని మూడుని బట్టి మనం పని తీసుకోవాలి. అతను 4 గదుల మధ్య పాడడానికి ఇష్టపడకపోవచ్చు. అందుకని తనతో పాటు మనం ప్రయాణం చేయాలి. ప్రకృతి మధ్య అతను స్వేచ్ఛగా పాడుకుంటాడు. అప్పుడు ప్రకృతికి చెందిన రకరకాల ధ్వనులు కూడా రికార్డ్ అవుతాయి. అవన్నీ యథాతథంగా ఉంచటమా, ఎడిట్ చేయటమా అనేది మనం తర్వాత ఆలోచించుదాం అని అంది. అనుపమ మదిలో అప్పటికే రకరకాల ప్రణాళికలు రూపుదిద్దుకున్నాయి. శివయ్య లాంటి వారు దేశంలో మారుమూల ప్రాంతంలో చాలామంది ఉంటారు. అందులో ఇంకా స్త్రీలు కూడా ఉంటారు. ఇది శివయ్యతో ఆగుతుందా అన్నారు ఒకరు. ఇది ఆరంభం మాత్రమే అని అంది అనుపమ. అలా శివయ్య పాడటం మొదలైంది. వాటిని జయదేవికి వినిపించింది. ఇలాంటి పాటలు నువ్వు విన్నావా గ్రాండ్పా అని అడిగింది. అందుకు అతను చిన్నప్పుడు విన్నాను, మీ తాతమ్మ పాడేది. తర్వాత నా జర్నీ వేరు కదా అని అన్నాడు. అవును, ఇప్పటికే కొన్ని ఛానల్స్ ఇలాంటి గీతాల సేకరణను మొదలుపెట్టాయి. ఎంతోమంది వెలుగులోకి వస్తున్నారు. ఇంకెన్నో భాషల్లో అద్భుతమైన జానపద గీతాల సంపద ఉంది అని అంది. చిన్నగా తలూపాడు జయదేవు. శివయ్య కోసం ఓ గదిని ఏర్పాటు చేశారు. అందులో అతను ఇరుకుగా ఫీల్ అవటాన్ని గమనించింది. అలాగే అతని కోసం ప్రత్యేకంగా బట్టలు తెప్పించింది. వాటినన్నిటినీ విచిత్రంగా చూశాడు. మరీ బలవంతం చేస్తే ఓ డ్రెస్ మాత్రం వేసుకున్నాడు.
నువ్వు శివయ్య జీవితాన్ని పూర్తిగా మార్చేలా ఉన్నావే అన్నాడు జయదేవు. అందుకు అనుపమ, అది నా చేతుల్లో ఉందంటావా గ్రాండ్పా అంది. ఏమో, గ్రామసీమల్లో తన బతుకు తాను బతుకుతున్న మనిషిని తీసుకువచ్చావు. దీని ప్రభావం ఏ రకంగా ఉంటుందో ఇప్పుడే చెప్పటం కష్టం అన్నాడు జయదేవ్. శివయ్య పాటలన్నిటినీ ఓ ఆల్బమ్ చేసి అత్యంత గ్రాండ్ ఆవిష్కరణ చెయ్యాలని అనుపమ ఆరాటం. అందుకు తగ్గ ఏర్పాట్లు ఓ పక్కన జరిగిపోతున్నాయి. నాకైతే శివయ్యకి చదువు చెప్పించాలనుంది. అతనికంటూ ఓ ఇల్లు, భార్య, అలా ఓ అందమైన కుటుంబాన్ని ఏర్పరచాలనుంది అని చెప్పింది అనుపమ. ఆ రకంగా అతనిలో ఉన్న కళకి మరో డైమెన్షన్ని జోడించాలి. ఆ విషయంలో ఎంతవరకు సక్సెస్ కాగలనో నాకు తెలియదు అంది జయదేవ్తో. ప్రయత్నం చేయటం మన ధర్మం. మీ అమ్మమ్మ బతికి ఉంటే నిన్ను తప్పకుండా అభినందించేది అని అన్నాడు జయదేవు. 2 రోజులైంది. శివయ్య జాడలేదు. అనుపమ దిగులు పడింది. దాంతో కొద్దిపాటి జ్వరం కూడా వచ్చింది. అది చూసిన జయదేవ్, అమ్మకు కబురు చేయనా అని అడిగాడు. అవసరం లేదు అంది. జ్వరం తగ్గాక తాత మనవరాలు తోటలో కూర్చున్నారు. శివయ్య కళ్ళు మూసుకొని తన్మయత్వంతో పాడుతున్న పాట సన్నగా వినిపిస్తుంది. శివయ్య ఎక్కడ ఉన్నాడో స్వగతంగా అంది అనుపమ. ఎక్కడ ఉంటాడు? తనదైన ప్రపంచంలో ఉంటాడు. ఇక్కడ ఉన్నన్ని రోజులు ఎంత ఇబ్బంది పడి ఉంటాడో. మనుషులు ఓ రకమైన జీవనరీతికి అలవాటు పడతారు. అందులో నుండి బయటకు రావడం కష్టం. నా విషయమే తీసుకో. మీ అమ్మమ్మ బతికి ఉన్నంతకాలం నా లోకంలో బతికాను. క్షణం తీరిక ఉండేది కాదు. ఎప్పుడు మనుషులు, ఫోన్లు, సమావేశాలు, విజయాలు, అపజయాలు, కొత్త కొత్త ఆలోచనలు, ఇలా ఉండేది. మనం కలిసి ఓ గంట మాట్లాడుకొని ఎన్ని రోజులైంది అనేది మీ అమ్మమ్మ. అది కూడా ఏ పెళ్లి రోజునో ఓ క్షణం. నిజమే కదా అనిపించేది. మళ్ళీ మామూలే అన్నాడు జయదేవు. తాత, మీకంటూ ఓ కుటుంబం ఉంది. మీకు రోగం వస్తే సేవ చేయడానికి సిబ్బంది ఉన్నారు. మేమందరం ఉన్నాం. మరి శివయ్య లాంటి వారి పరిస్థితి ఏంటి? ఓపిక అయిపోయాక ఎవరు అలాంటి వారి గురించి పట్టించుకుంటారు అని అంది అనుపమ బాధగా. అవన్నీ ఎవరు అయినా అంది అనుపమ బాధగా. అవన్నీ ఆలోచించరు. అయినా అందరూ ఏదో రకంగా బతుకుతారు. ఈ లోకం నుండి వెళ్ళిపోతారు. ఇప్పుడు చాలామంది పిల్లలు విదేశాల్లో ఉంటున్నారు. అమ్మా నాన్నలందరూ అక్కడికి వెళ్ళలేరు. వారు ఇక్కడికి రారు. అయినా అందరూ తృప్తితోనూ అసంతృప్తితోనూ బ్రతుకుతున్నారు కదా అని చెప్పారు. గ్రాండ్పా, నాకు ఓ విషయం చెప్పండి. శివయ్య ఇక్కడికి ఎందుకు వచ్చాడు? తను రానన్న ఆ రోజే ఎక్కడికన్నా వెళ్ళిపోయినా నేను చేయగలిగింది ఏం లేదు కదా అని అంది. అందుకు అతను, అవును, అతను గాయకుడు. అతని మనసులో కూడా ఇలాంటివన్నీ కనుమరుగైపోతున్నాయన్న బాధ ఉంది. అందుకే కొంతకాలమైనా తను నేర్చుకున్న తత్వాలు, జానపదాలు జనంలోకి వెళ్ళాలనుకున్నాడు. అందులోనూ ఓ ఆడపిల్ల ఇలాంటి మంచి పని చేస్తున్నందుకు శివయ్యకి సంతోషం కలిగి ఉంటుంది. అందుకే ఇక్కడికి వచ్చాడు. తన కర్తవ్యం పూర్తయ్యాక తిరిగి తన ప్రపంచంలోకి వెళ్ళిపోయాడు అని అన్నాడు. నాతో ఒక్క మాట చెప్పి ఉంటే అని అంది అనుపమ. అలాంటి వారు బంధాలు పెంచుకోవాలనుకోరు. అయినా శివయ్య పాటలు నీతో ఉన్నాయి. రేపటి నుండి జనంలోకి వెళ్తాయి. వాటిని ఆదరించేవారు ఆదరిస్తారు, సేదతీరేవారు సేదతీరుతారు. శివయ్య గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించకు. జీవితంలో మళ్ళీ తారసపడితే సంతోషమే అని అన్నాడు. అనుపమ చిన్నగా తలూపింది. అవును గ్రాండ్పా, శివయ్య ఎక్కడికి వెళ్ళలేదు. నాలోనే ఉన్నాడు.
అతని జానపదాలను త్వరలోనే ఆవిష్కరించుకుందాం అని అంది. అదే సమయంలో అతను ఎక్కడో తత్వాలు పాడుతూ ఉంటాడు అని అంది. కథ అయిపోయింది. బాగుంటే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.